దీపావళికి ముందు వచ్చే ఈ ధన్తేరస్ ఎంత పవిత్రమైందో తెలుసా? ఈ ఒక్కరోజు కొత్త వస్తువులు కొంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు స్థిరంగా ఉంటుంది? ఆ రహస్యం ఏంటో చూద్దాం. ధన్తేరస్ లేదా ధనత్రయోదశి అంటే దీపావళి వేడుకలకు నాంది. పురాణాల ప్రకారం పాల సముద్రాన్ని చిలికినప్పుడు ధన్వంతరి స్వామి అమృత కలశంతో ఉద్భవించిన రోజు ఇది. అందుకే ఈ రోజున ఆరోగ్యం, సంపద రెండింటికి అధిపతి అయిన స్వామిని పూజిస్తారు. కేవలం ఆరోగ్యం గురించే కాదు, ఈ రోజే లక్ష్మీదేవి, కుబేరుడు కూడా శక్తివంతమైన ఆశీస్సులు అందిస్తారు. అసలు రహస్యం ఏంటంటే, నూతన వస్తువులను, సంపదకు ప్రతీక అయిన బంగారం, వెండి లేదా కొత్త పాత్రలను కొనుగోలు చేయాలి. ఎందుకంటే కొత్త వస్తువులు శుభాన్ని, సానుకూల శక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. లక్ష్మీదేవి శుద్ధి, శ్రేయస్సు ఉన్న చోట నివసిస్తుంది. ధన్తేరస్ రోజు కొన్న వస్తువులను పూజలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటే ఆ సంపద సంవత్సరమంతా రెట్టింపు అవుతుందని ప్రగాఢ విశ్వాసం. ఇది మీ ఇంట ధనాన్ని, శ్రేయస్సును, స్థిరమైన లక్ష్మీ కటాక్షాన్ని నిలుపుతుంది.